వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నిత్యం బాంబు బ్లాస్టింగ్లతో సత్తుపల్లి సింగరేణి పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఓపెన్ కాస్ట్ నుండి సుమారు 10 కిలోమీటర్ల మేర వరకు ఉన్న ఇళ్లు అదలడం సర్వసాధారణమైన మోతాదుకు మించి అత్యధిక శక్తివంతమైన బాంబులతో పేలుళ్లు జరపడం వల్ల ఇళ్లకు పగుళ్లకు గురవుతున్నాయి. తాజాగా కిస్టారం ఎస్సీ కాలనీకి చెందిన ప్రతిపాటి అశోక్కి చెందిన ఇంటి స్లాబ్ పెచ్చుకలు ఊడిపడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో ఈ ఊడిన పెచ్చుకల నుండి వర్షపు నీరు పడుతూ ఉండటంతో అశోక్ కుటుంబానికి కంటి మీద కొనుకు లేకుండా పోతోందని బాధితులు మీడియా ముందు వాపోయారు. సింగరేణి అధికారులు తక్షణ స్పందించి తమ జీవనానికి పరిష్కారం చూపాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇల్లు ఎప్పుడు కూలిపోతే మీరే ఆదుకోవాలి సార్, మాకు న్యాయం చేయండి సార్. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల చాలా ప్రమాదంగా ఉన్నది. పెంచుకొని ఊడిపడుతున్నాయి సార్, అసలు ఉండలేకపోతున్నాం సార్. ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేదు సార్ బ్లాస్టింగ్ల వల్ల. ఎప్పుడు కూడా ఇద్దరు కూడా తెలియదు సార్. నేను ఉండేది ఒక్కదానే, బయటే పడుకుంటున్నాను సార్. నేను ఒక్కదాన్నే ఉండేది, పిల్లలు లేరు, భర్త లేడు, ఉండేది ఒక్కదానే సార్. న్యాయం చేయండి సార్ మాకు. దీని మధ్యలో గోడ కూడా లేదు. దీనికి గోడ ఉంది, అసలు ఎప్పుడు పడితే తెలియదు. మొన్న అయితే ఇది పడుతుంది మొత్తం అట్ట బాడిగేసినా అది మొత్తం లపిక్కి పడతాయి. ఏంటి పడదాని చూస్తే మొత్తం కడిగేసి 2 రోజుల నుంచి వర్షం కురుస్తున్నా కూడా చెమ్మ దిగుతున్నాను. చెమ్మ దిగుతా చూస్తున్నాం, పడిద్దాం అనేసి పిల్లగాళ్ళు అప్పుడే కొంచెమే పడుకున్నారు. పండుగ అట్లా లేచి దిగాలకే పడించి టపడా పడింది. ఏంటంటే నేను లేచి వచ్చాక పిల్లలు పక్క తప్పుకున్నాను. మంచం అప్పుడే పక్క తప్పుకున్నారు. తక్కువ మీద కొద్దిగా లేచి కొద్దిగా సేవ్ పెట్టాలకే మొత్తం విరుచుకొని లోపల పడిపోయింది. ఎన్ని గంటలకు పడింది? ఉదయం 6:30 అయింది. ఉదయం 6:30 పడిపోయింది. ఇప్పుడు మొత్తం వేసి లేచి అట్లా కూర్చున్నాడు అంతే. ఎవరికైనా గాయాలైనా దెబ్బలు తగలేదండి. పక్కన పడి పిల్లలు ఒక్క లేచి వచ్చింది, బయట కింద దిగింది. తలకన్నా పడిపోయేది, అయిపోయింది. అసలు ఇది కూడా చూడు ఎట్లా అయిపోయింది, మొత్తం చెమ్మ దిగిపోయి పడిపోతుంది. ఇదే పరిస్థితిలో ఉంటే చాలా దారుణమై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సీన్ గారు. కాబట్టి దీని గురించి మేడం గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. మళ్ళీ ఒకసారి దీని గురించి మళ్ళీ అసెంబ్లీ రేపు జరిగే అసెంబ్లీలో కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావించి మ్యాక్సిమం ఈ కాలనీని తీసే పరిస్థితి చేస్తే వీళ్ళకి ప్రాణాల నుంచి కొద్దిగా కాపాడినట్టు అయింది. ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారు ఫస్ట్ అసలు ఎవరు కూడా ఆ విషయం లేదు, ఎలక్షన్ మూమెంట్ లేదు, హామీ ఇచ్చారు. హామీ ప్రకారం మొత్తం కూడా ముందు కిస్టారం గ్రామాన్ని ప్రస్తావించారు సింగరేణి ప్రవాది ప్రాంతంలో. దానికి మేడం గారికి ధన్యవాదాలు చెప్తాను కాలనీ తరఫున. మళ్ళీ ఒక్కసారి ప్రస్తావించి కాలనీ అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి ఈ కాలనీకి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.